అసలు నన్ను అడిగితే నిత్య యవ్వన లేహ్యం పాలల్లో కలుపుకుని కళ్ళు మూసుకుని పిల్లి తాగినట్టు తాగేశారంటే యవ్వనం అలా 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 కెరటం వేస్తుంది. సరేనయ్యా అవన్నీ ముసలాళ్ళకి కానీ నాకెందుకు? గుళికలు ఇచ్చుకోండి, బలవంతపు గుళికలండి. ఉదయం సాయంత్రం అలా టిఫిన్ గా పుచ్చుకున్నారంటే ఏమవుతుందని నన్ను అడగండి. నేను అడగను. అడగరు? నేనే చెప్తాను. అక్కర్లేదు, నేను చెబుతాను. అలా వారం రోజులు టిఫిన్ గా పుచ్చుకుంటే వాడి పాడి మీద పడుకుని అలా శ్మశానం దాకా చెక్కారు వెళ్ళిపోతాడు అంతేనా? ఎవరైనా చూసుకుంటే నీ మేనేజర్ గిరి చూసుకో, లేదా నీ దుర్పిని చూసుకో, అంతేగాని అలా గుడిలో లేకేయాలని నా ప్రాణాది కాదు. మాట విను, మాట చూడండి. ఆయన మాట పడిపోవడానికి ఎక్కడైనా చూర్ణం దొరుకుతుందా? నా దగ్గర లేదండి. ఎవరన్నా కోయు అని అడగాలి. అడిగి తెలుసుకుని రాకన్నా నువ్వు ముందు సేవించి తర్వాత రాకండి. నేను సేవించా? బాధ పెట్టొద్దు. ఏమిటండి, ఏమంటాడు మేనేజరు? ఏమంటాడు? కలరా క్రిమినల్ ఒళ్ళంతా వ్యాపం చేసి మనసంతా బాధ పెట్టేశాడు. వీడే కనుక ఇంకో సంవత్సరం పాటు ఇక్కడ ఉంటే ఇక్కడ భోజనం ఉచితం, గది ఉచితం అన్నా సరే ఒక్కడి దిగడం. సరే గాని మీరు వెళ్ళి స్నానం చేసి రండి, అలా బయటకు వెళ్దాం. బయటగా నేను రాను, ప్రయాణం చేసి అలసిపోయాను. ఫోన్ చేసి రెస్ట్ తీసుకోవాలి.